ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథము 7-8 వచనాన్ని ఆధారం చేసుకుని గత దినముల నుంచి తలస్తూ ఉన్నాం. ఈ దినము కూడా చివరి సంఘం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వరకు ఈ యొక్క సంఘాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ సంఘము పేరు లవోదికయ సంఘం. ఇది చివరి సంఘం. 7 సంఘములలో చివరి సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట. కాబట్టి ఇది చివరి సంఘము తలంచుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా చివరి సంఘపు దినాల్లో ఉన్నాం. చివరి సంఘపు దినాలు. అందుకనే ఈ యొక్క సంఘాన్ని గురించి కొన్ని దినములు దీని గురించి ఒక్కొక్క భాగాన్ని తలంచాలని ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఒక 2-3 వచనాల గురించి తలంచుతాం. జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. లవోదికయలో సంఘపు దూతకి ఇలాగూ రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదివునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ఈ 3 వచనాలను మనము ఈరోజు చిన్న భాగంగా మనం తలంచుతాం. లవోదికయ సంఘములో ఉన్న దూతకు రాస్తూ ఉన్నాడు. ఇంత ముందు కూడా నేను చెప్తూ వచ్చినాను, సంఘానికి దూత అనేది ముఖ్యమైనటువంటి విషయం. సంఘానికి సేవకుడు. దేవుడు ఎవరికి చెప్తుంటాడంటే, ఎవరైతే ఆ సంఘానికి దూతగాను బాధ్యతగాను నడిపించేవారుగా ఉన్నారో, లేక ఆ సంఘము ఆ వ్యక్తి మీద ఆ దూత మీదనే ఆధారపడినట్టుగా ఉంటుంది. తిరిగి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు సంఘక్షేమం కొరకు, సంఘం జరగబోయేటువంటి విషయాలను గురించి. అందుకొరకనే లవోదికయలో సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమెన్ అనువాడు. ఆమెన్ అనేటువంటి మాటకు అవునుగాక లేక అలాగూ జరుగునుగాక, ఈ పదానికి హిబ్రూ పదము గ్రీకు పదము యొక్క అనుబంధం ఉన్నటువంటి సంబంధించినట్టు ఈ పదం అంటే, దేవుడు ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే అన్నాడో, ఏ మాట సెలవిచ్చినాడో అది అవుతుంది. మనం కూడా ప్రార్థన చేస్తాం దేవునికి, ఆమేన్ అంటాం. అర్థం ఏంటంటే, నువ్వు చేసినటువంటిది దేవుడు ఆ విధంగా జరిగించునుగాక లేక జరుగునుగాక. అందుకని ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి అంట. నమ్మకమైనటువంటి సత్య సాక్షి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సత్య సాక్షి. దేనికి సాక్ష్యంగా ఉంటున్నాం మనం? చాలాసార్లు ప్రతి పరిస్థితుల్లో మనకు సాక్ష్యం అంటున్నారు. అబద్ధానికి సాక్షివా లేకుంటే సత్యానికి సాక్షివా? సత్యానికి సాక్షి అంటే, సత్యమైనకు సాక్షియు దేవుని దృష్టికి ఆదినైన వాడు. ఆది అని అంటే మూలము, ఆరంభము అనమాట దేవునికి. అందుకని ఆది అయినటువంటి వాడు అంటే ఈ సృష్టి అంతటికి మూలమైనటువంటి వాడు. ఆది అంటే మూలము అన్నట్టు. మూలం అంటే ఇంకా ఆయన లేకుండా ఏది అన్నిటికీ మూల ఆధారము. కాబట్టి ప్రభు తన గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు. నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండిన మేలంట. అంటే లవోదికయ సంఘము ఏ విధంగా ఉన్నది అని అంటే, చల్లగా లేదు, వెచ్చగా లేదు. చల్లగా వెచ్చగానైనా ఏదైనా ఒకటి ఉంటే మేలు అంట. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ విషయంలో మా ప్రియమైనటువంటి వారులారా, లవోదికయ అంటే ప్రజ ఆధిక్యత అనేటువంటి అర్థం. ఈ దినముల్లో మనం ఎక్కడున్నామంటే, మన సంఘాలు, మన సంఘము, మనము ఈ భాగంలో ప్రజా ఆధిక్యత. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే, ఆధిక్యతలు కోరుకుంటున్నారు.
అధికారాలు కోరుకుంటున్నారు, పెత్తనాలు కోరుకుంటున్నారు. మాకు సంఘములో ఆధిక్యతలు కావాలి, మాకు సంఘములో ప్రాధాన్యత కావాలి, మాకు సంఘములో ప్రాముఖ్యత కావాలా. ఈ దినాల్లో ఎక్కడ చూసినా, మేము సేవకు వచ్చిన దినాలలో, విశ్వాసమైన దినాలు చూస్తే ఈ ఆధిక్యతలు అనేటువంటివి ఇవి మాకు కనబడేటివి కావు. ఒకవేళ దేవుని బిడ్డలు సంఘములో గొప్పవారు, ఒకవేళ సంఘములో ఉన్న పెద్దవారు కావచ్చు, ఇంకా సంఘములో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వాళ్ళు అంత ఉద్యోగస్తుల అనేటువంటి వాళ్ళం కాదు, సామాన్యుల్లాగా వాళ్ళు చాపలేసేటువంటి వారు, చిన్న చిన్న ఆకు ఇస్తారు తినేసినటువంటి సామాన్యులు తినేసినటువంటి ఇస్తారులను ఎత్తుకొని పోయి అవతల పడేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏముందంటే ఎవరిని చూసినా ఏది చక్కగా లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక విశ్వాస జీవితం లేదు, ఆధిక్యతలు, అధికారాలు, నేను నేను నేనని. అందుకనే చివరి సంఘపు దినాలలో ఉన్నాం, చివరి సంఘపు దినాల్లో ఉన్నాం. కాబట్టి నీవు నేను ఏది కోరుకుంటున్నాం? ఈ దినాలలో ప్రతి ఒక్కరికి ఆధిక్యత కావాలి, అధికారం కావాలి, అధికారం కావాలి. గారడు సీమోను లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి పేతురు పోయినప్పుడు అన్నాడు, పిలిపి కాలంలో మంచిగా ఉన్నాడు, పేతురు వచ్చినాక అతని బయటపడింది. దేవుని దాసునికి పేతురు గారి దగ్గర తీసుకొచ్చి డబ్బిచ్చి నాకు ఈ ఆధిక్యత ఇవ్వమంటాడు, ఈ అధికారం నాకు కావాలంటాడు. కాబట్టి ఏ దినాల్లో ఉన్నాం? అధికారాల కొరకు, ఆధిక్యతల కొరకు. ఒకవేళ ఏదైనా అధికారం ఉంటేనే మందిరానికి వస్తాం, ఏ అధికారం అన్నా ఉంటేనే సంఘంలో పనిచేస్తాం, లేకపోతే లేదు. అందుకనే మొదటిదిగా లవోదికయ అంటే ఏంటంటే ప్రజా ఆధిక్యత. అంటే ప్రజల నుండి మనకేం కావాలని కోరుతున్నాము? ఆధిక్యతలు కావాలని కోరుతున్నాము, అధికారాలు కావాలని కోరుతున్నాము, పెత్తనం కావాలని కోరుతున్నాము. చిన్నోడు మొదలుకుంటే పెద్దవాడు వరకు ప్రతి ఒక్కడు అదే. అందుకనే చివరి సంఘపు దినాలలో ఉన్నాము. అందుకొరకనే ఈ సంఘాల గురించి కొన్ని రోజులు ఇది తలంచుతాం మనం ఈ విషయంలో. అందుకని గమనించవలసిన ఏంటంటే లవోదికయ అంటే ఆధిక్యత, ప్రజా ఆధిక్యతలు కోరుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి నీవు నేను దేని కోరుతున్నాం? ప్రజా ఆధిక్యతల కొరకు, అధికారాలకు కోరుతున్నామా, లేక దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించడానికి చూస్తున్నాం? అందుకని అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. మన క్రియలు అన్నీ ఆయన తెలుసు, ఎవరి గురించి ఏం కాదు. సంఘాల గురించి, ఒక్కొక్క సంఘాన్ని గురించి ప్రభు ఇదే మాట చెప్తూ వచ్చినాడు ఆత్మ ద్వారా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము. అందుకని నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు ఎట్లున్నాయి అంట? నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు, నులివెచ్చగాను, నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు, నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండిన మేలు. కాబట్టి ఏం లేదు, చల్లగా లేరు, వెచ్చగా లేరు. మరి ఎట్లుండదంట? నీవు చల్లగానూ వెచ్చగా ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఒకప్పుడు సంఘాలను చూసినా, విశ్వాసాలను చూసినా వేడి అని అంటే ఏంటంటే ఆ తీవ్రత, ఆ ప్రేమ, సేవ విషయాలలో కావచ్చు, దేవుని విషయాల్లో కావచ్చు, దేవుని మందిరానికి వచ్చే విషయాలు, సువార్త విషయాల్లో, వాక్యం తలంచే విషయాలు, ధ్యానించే విషయాలు, ఆ వేడి, ఆ తీవ్రత, ఆ యొక్క ఆశ ఉండేది. ఇంకో మాట చెప్తానండి, ఆ రోజుల్లో 9 గంటలకు ఆరాధనంటే పావుదొక్క 9 గంటలకే వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళం. అంత తీవ్రత ఉండేది, అంత వేడి ఉండేది. ఈ రోజులు ఏమైపోయింది? అందుకే అంటాడు, ఇంత చల్లగా అయిపోయినారా అంటారు. దయచేసి గమనించండి, చల్లగా ఎందుకు అంటారు? నులివెచ్చగా అంటే అర్థమైంది, వేడి నీళ్ళల్లో చల్లనీళ్ళు పోస్తే మనం స్నానం చేసుకోవాలంటే ఏం చేస్తాం? వేడి నీళ్ళు చల్లనీళ్ళు కలుపుతాము. కానీ అవి సమరూపం కలుస్తున్నప్పుడే పోసుకోగలుగుతాం. లేకపోతే ఏమైంది? చలి నీళ్ళు ఎక్కువైనాయి అనుకో, ఇవి నులివెచ్చగా అయిపోతాయి, ఇంకా చల్లగా అయిపోతాయి. అట్లనే ఏం చూపిస్తుంది నులివెచ్చని జీవితం అని అంటే? లోకము అండ్ విశ్వాస జీవితం, లేక ఆత్మీయత, ఈ రెండు కలిసిపోయినాయి. కలిసిపోయినప్పుడు ఏదైంది? ఆత్మీయత తగ్గిపోయింది, లోకత్వం ఎక్కువ అయిపోయింది. అందుకని ఏమైంది? చల్లగా అయిపోయింది ఇది. ఈ దినాలలో ఎక్కడ చూసినా, సంఘాలలో చూసినా, ఎవరిలో చూసినా ఆత్మీయత కోల్పోయి లోకంతో రాజీ పడుతున్నాం, లోకంతో కలిసిపోయినాము. లోక పద్ధతులకు, లోక అలవాట్లకు, లోక ఆచారాలకు, లోక మర్యాదలకు, లోక మెప్పులకు రాజీ పడుతున్నాం, అదే చేసుకుంటాం. అందుకని మనం నులివెచ్చని జీవితంలో ఉన్నాం. ఒకసారి దేవుని వాక్యం ఉన్నటువంటి మా ప్రేమటువంటి వారులారా, ఆరంభంలో ఉన్నటువంటి ఆ తీవ్రత, ఆ వేడి, ఆ ఆశ, ఆ మక్కువ ఇప్పుడు ఉందా? లేదు. అందుకొరకనే ఈ విషయాన్ని తలంచినట్లయితే
దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. అందుకనే నులివెచ్చగా లేవు ఉంటే మేలంటే, ఎందుకంటే ఇటు లోకము కావైతివి, ఇటు విశ్వాసివి కావైతివి, రెండింటిని కలిపి పాడు చేస్తేవి. ఇప్పుడు నీ నులివెచ్చని జీవితాన్ని బట్టి సంఘమంతా కూడా నులివెచ్చగా వచ్చేసే, శరీరత్నం వచ్చేసే. చూస్తా ఉన్నాం, పెళ్లి కాడికి పోతే అవే ఆచారాలు. ఎక్కడో పాత అయ్యేటువంటి మారు మనసు పొందిన అంటాడు. ఓ సాగు కాడికి పోతే, ఒక పిల్లోడు పుడితే ఎక్కడికి పోయినా ఉంది ఆచారాలు. ఒక భర్తలు చేయాలంటే ప్రజా ఆధిక్యతలు, నేను బాగా చేసినానా, నేను గొప్ప చేసినానా, నేను చేసిన ఫంక్షన్ బాగుందా, భోజనాలు బాగున్నాయా, మంచి డెకరేషన్ ఉందా, లోకం మెచ్చుకుంటుందా? లోకం మెచ్చుకుంటుంది చూస్తున్నావు, కానీ దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు ఏ విషయంలో సంతోషిస్తుంటే కన్నా విషయం ఏమైనా గ్రహింపు ఉందా? అందుకొరకే నీ క్రియలు నేను ఎరుగుతున్నావు అంటాడు. నులివెచ్చగా లేవు కాబట్టి మన విశ్వాస జీవితం ఏ విధంగా బయటపడుతుందంటే మన క్రియల మూలంగానే బయటపడుతుంది. మన క్రియలను బట్టే అవుతుంది. దేవుని వాక్యాలు ఈ విధంగా రాయబడి ఉంది. యాకోబు పత్రికలో చక్కగా దేవుని దాసుడు చెప్తూ వచ్చినాడు. యాకోబు పత్రికలు చెప్తా ఉంటాడు, గమనించండి, చదువుతున్నాను. 2:14 సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూసినారా? కాబట్టి ఏం కావాలి? క్రియాపూర్వకమైన విశ్వాసం. ఈ రోజుల్లో నులివెచ్చని జీవితం అంటే అర్థం ఏంటంటే 2 తిమోతి పత్రిక 3:5 పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. పైకి భక్తిలా కనబడతా ఉంటాం, ఎంత భక్తి ఉన్నట్టు, ఎంత ఆత్మీయత ఉన్నట్టు, ఎంత విశ్వాసం ఉన్నట్లు ఆ మాటలు. లోపల శక్తి లేదు, ఆత్మీయ జీవితం లేని దినాల్లో ఉన్నాం. అందుకొరకనే చివరిగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు భాగం కొరకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నులివెచ్చగా ఉంటే జరగబోయేటువంటి సంగతి ఏంటంటే, నా నోట నుండి ఉమ్మి వేయని ఉద్దేశిస్తున్నాను. చివరికి ఏం చేస్తాడంట? ఉమ్మి. ఎటువంటి వ్యక్తి, ఎంత పెద్దోడు కానీ, ఎంత ఆఫీసర్ కానీ, ఎవడైనా కాకరచ్చి ఊసినాడు అంటే ఇతరులకు ఏమనిపిస్తుంది? ఎంత అసహ్యం అనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటే అసహ్యమైనటువంటి జీవితంగా ఉన్నాయి, ఉమ్మి వేసే జీవితంగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలని చెప్పుకుంటే తూ అని అంటున్నారు. ఏందిరా మీ సాక్ష్యము, ఏంది మీ జీవితము? ఎందుకు అంటే లోకస్తులు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి, ఒక ఆత్మీయ జీవితంలో పోయి వాళ్ళకి చేసేటువంటి మోసాలు, వాళ్ళు చేసే లంచగొండితనము, వాళ్ళ దగ్గర అబద్ధాలు, మోసాలు చెప్పుకుంటూ చూస్తున్నాము. వాళ్ళకి దేవుడు ఎరగారు. వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పుకొని వాళ్ళ కాడికి వెళుతూ వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్పించేటువంటి తప్పుడు పద్ధతులు మనం నేర్చుకుంటూ ఆ మోసము, ఆ లంచగొండితనము, ఆ దౌర్భాగ్య జీవితం చూస్తుంటే వాళ్ళు ఆలోచన చీ అంటారు, తూ అంటున్నారు ఈ రోజుల్లో క్రైస్తవత్వం అంటే. కాబట్టి నోట నుండి ఉమ్మి వేసే స్థితిలో ఉన్నాం, మనం ఉమ్మి వేసే స్థితిలో ఉన్నాం. అయినా కూడా దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఈ రోజు వరకు మనం చెప్పే మాట ఏంటంటే, గమనించవలసిన విషయం ఏంటంటే 21 20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు. తలుపు నొద్ద ఈ రోజు కూడా ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇంకా నులివెచ్చగా ఉన్నావా? ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా? ఉమ్మి వేసే స్థితిలో ఉన్నావా? క్రియాపూర్వకమైన జీవితం లేదు, ఏదో పైకి భక్తి కలిగినటువంటి జీవితంగా ఉంటుంది, నటన చేస్తూ ఉంటున్నావా? ఉమ్మి వేసే స్థితి రాకపోతే ముందే మనం సరి చేసుకుంటే మంచిది, మారు మనసు పొందితే మంచిది. అందుకనే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రభు పూర్తిగా బయట ఉన్నాడు. ఈ రోజుల్లో విశ్వాస జీవితంలో లోపట లేడు, ప్రభు బయట ఉన్నాడు, తలుపు తడుతున్నాడు. ఈ రోజు కూడా ఈ వాక్యం ద్వారా నులివెచ్చగా ఉంటే, ఉమ్మి వేయబడక మునిపే, తీవ్రమైనటువంటి విషయం, ఉమ్మి వేయబడక మునిపే మారు మనసు పొందితే, తీర్మానం చేసుకుంటే, మొదటి స్థితిలో ఎట్లున్నావో ఇప్పుడు ఎట్లా ఉన్నావు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో తెలియదు. కాబట్టి ఈ దినమున ఈ మాట వినటువంటి మా ప్రియమంటి వారులారా, నులివెచ్చగా ఉంటున్న సంఘము, నులివెచ్చ అంటే లోకంతో పూర్తిగా రాజీ పడ్డాం, లోకమంతా వచ్చి చల్లగా అయిపోయింది. అయినా ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వింటావా? తలుపు తడుతున్నాడు, గ్రహిస్తున్నావా? ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభా నిజంగా నేను నులివెచ్చగా ఉన్నాను. నులివెచ్చ కూడా కాదు, చల్లగా అయిపోయినాం. లేక నులివెచ్చగా ఉన్నాము, ఆరంభంటిక ఆ తీవ్రత లేదు, ఆ వేడి లేదు, లేక ఆ ప్రేమ లేదు, ఆ ఆసక్తి లేదు, ఆ సమర్పణ లేదు, ఆ త్యాగం లేదు. ఆ విధంగా నేను మందిరానికి రావడం లేదు, నష్టపోతున్నాను, నన్ను కనికరించమని కనుక చెప్తే ప్రభు క్షమిస్తాడు. మరలా నిన్ను పురికొల్పేటువంటి వెచ్చ జీవితానికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగేటువంటి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, నులివెచ్చగా ఉండకుండా వెచ్చగా ఉందాం.
వెచ్చగా ఉందాం, వేడిమి కలిగి ఉందాం. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడిన గాక ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన ఈ పాటను బట్టి తెలుసు దీవించమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికీ, తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా ప్రియులందరికీ ప్రైజ్ లార్డ్.